ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తురకా కిషోర్ పై మరో అక్రమ కేసు నమోదు చేశారు. 6 సంవత్సరాల క్రితం తనపై దాడి చేశాడంటూ టీడీపీ నాయకుడు పాషం అమరయ్య ఫిర్యాదుతో తురకా కిషోర్ పై కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్ ద్వారా తురకా కిషోర్ ను మాచర్ల కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తురకా కిషోర్ కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. గత 6 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు తురకా కిషోర్. ఒక కేసులో బెయిల్ రాగానే మరో అక్రమ కేసు నమోదు చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై కక్ష సాధింపులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. అయితే గత 6 నెలల నుంచి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పూర్తిగా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. తురకా కిషోర్కు సంబంధించి ముగ్గురు అన్నదమ్ముల పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే పూర్తిగా ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరొక కేసును నమోదు చేస్తూ ఉన్నారు. అలా 6 నెలల నుంచి తురకా కిషోర్ను జైల్లో నుంచి బయటికి రానివ్వకుండా ప్రభుత్వం కేసుల మీద కేసులు పొందుతుంది. దీంతో పాటుగా పీడీ యాక్ట్ కూడా పెట్టారు. తురకా కిషోర్ పైన పీడీ యాక్ట్ పెట్టారు. అయితే పీడీ యాక్ట్ ఎవరి మీద పడతారంటే రేపిస్టుల మీద, దాడులు చేసే వాళ్ళపైన, లేకపోతే మర్డర్లు చేసే వాళ్ళపైన, వాళ్ళందరిపైన తరచూ ఈ విధ్వంసానికి పాల్పడే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెడతారు. కానీ తురకా కిషోర్ పైన పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. కానీ కోర్టులో ఆ పీడీ యాక్ట్ కూడా నిలబడలేదు. కోర్టు కూడా పీడీ యాక్ట్ కొట్టేసింది. అయితే పీడీ యాక్ట్లో కొట్టేయగానే మరొక అక్రమ కేసు బనాయించారు. ఇది చాలా విచిత్రమైన కేసు. తురకా కిషోరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ఇంట్లో 30,000 దొంగతనం చేశారని ఒక అక్రమ కేసు బనాయించారు. అయితే ఇప్పుడు ఆ కేసులో రిమాండ్లో ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయిపోయినాయి. అయితే రేపు ఎల్లుండో బెయిల్ వస్తుంది. కానీ ఇదే నేపథ్యంలో 2019లో తెలుగుదేశం నాయకుడు అమరయ్య నా పైన తురకా కిషోర్ దాడి చేశాడంటూ ఎప్పుడో దాదాపు 6 సంవత్సరాల క్రితం ఒక ఫిర్యాదు తీసుకుని నా పైన దాడి చేశాడంటూ 2 రోజుల క్రితం దుర్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు నమోదు చేసి పీడీ యాక్ట్ ఏదైతే పీటీ వారెంట్ ఉందో ఆ పీటీ వారెంట్ ద్వారా మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టారు. మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే 6 నెలల నుంచి ఇలా ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల్లో పూర్తిగా గుంటూరు జైల్లోనే తురకా కిషోర్ ఉంటున్నారు. తురకా కిషోర్ పైన కేసుల మీద కేసులు పెడుతూ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. పూర్తిగా మరికొన్ని కేసులు కూడా పెడతామని కొంతమంది తెలుగుదేశం నాయకులు చెబుతూ ఉన్నారు. పూర్తిగా ఒక పథకం ప్రకారం ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే మరొక అక్రమ కేసు బనాయించడం. ఎప్పటికీ దాదాపు 12 కేసులకు పైగా అక్రమ కేసులు తురకా కిషోర్ పైన బనాయించి 6 నెలల నుంచి జైల్లో నుంచి బయటికి రానివ్వకుండా తురకా కిషోర్ను ఇబ్బంది పెడుతోంది కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ.